నమస్కారం. నాగార్జున గారిది ఒక వీడియో చూశాను. అతను రాత్రి మంచి భోజనం చేసిన తర్వాత కంపల్సరీ ఐస్ క్రీమ్ తింటారట. అయితే అది రాంగ్ మెసేజ్ ఎళ్తుంది పబ్లిక్‌కి. అతను ఎందుకు ఐస్ క్రీమ్ తింటున్నాడు, రాత్రిపూట డిన్నర్‌లో రకరకాల ఐటెమ్స్‌తో భోజనం చేస్తున్నాడు. అయితే మరి ఆయన మెటబాలిజం గురించి చెప్పకుండా కేవలము ఐస్ క్రీమ్ ప్రచారం చేస్తే అది లార్జ్ పబ్లిక్‌కి రాంగ్ మెసేజ్ ఎళ్తుంది కాబట్టి నా ఒపీనియన్ చెప్పాలనిపించింది. అయితే నాగార్జున గారు రాత్రిపూట కంపల్సరీ ఐస్ క్రీమ్ ఎందుకు తింటున్నారో చెప్పుకునే ముందు, విశ్లేషించే ముందు ఆయన మాజీ కోడలు సమంత గారు ఒక సినిమాలో సన్నివేశం చెప్తే మీకు నాగార్జున గారిది కొంత క్లారిటీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో హీరోయిన్‌కి సమంత పాత్ర అనమాట. లో షుగర్ ఉంటుంది ఆమెకి. అందుకని ఆవిడ అప్పుడప్పుడు చక్కెర బిళ్ళలు చప్పరిస్తూ మనకు కనిపిస్తుంటుంది. అట్లాగే ఒక ఫైట్ సన్నివేశంలో ఆమె ఐస్ క్రీమ్ కోసము వెంపర్లాడటం చూయించారనమాట. అది కొంచెం ఆబ్జెక్షనబుల్‌గా ఉన్నప్పటికీ అయితే అక్కడ షుగర్ డౌన్ అయిపోయినప్పుడు ఏదో ఒకటి వెంటనే షుగర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందనమాట. అందుకని ఆవిడ చిన్నపిల్ల చేతుల్లోంచి ఐస్ క్రీమ్ లాక్కుని తినే ప్రయత్నం చేస్తుంటే అది కూడా దొరకకుండా నీళ్ళకి కొట్టుకుపోవటం ఇట్లాంటియన్నీ కామెడీ సన్నివేశాలు చూయించారు. కానీ అది చాలా సీరియస్ ఇష్యూ అనమాట. అట్లా కొంతమందికి లో షుగర్ ఉంటుంది. మెటబాలిజము కొంతమందికి చాలా వరకు 90%, 99% షుగర్ ఎక్కువ అవ్వడమే ఉంటుంది. కానీ 1, 2%కి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ టెక్నికల్ అనేది అంటే జెనెటికల్ ఇష్యూ ఉంటుంది మెయిన్‌గా. అయితే అట్లాంటి వాళ్ళు షుగర్ ఎక్కువ తింటూ ఉండాలనమాట. కొంతమంది ఎంత తిన్నా లావు కారు. కానీ ఇతర జబ్బులొస్తాయి. అట్లా ఈ లో షుగరు ఏమైనా ఇప్పుడు నాగార్జున గారి విషయానికొస్తే మరి ఆయన రాత్రిపూట కంపల్సరీ ఐస్ క్రీమ్ తింటున్నారు అంటే ఆయన లాంటి ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి ఫిల్మ్ స్టారు. పైగా రోజుకి 150 కిలోలు వెయిట్ ఎత్తుతారాయన జిమ్‌లో 2 గంటల పాటు. అంటే చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. అంటే ఆయనకి షుగర్ సరిపోవట్లేదా? ప్లస్ ఇంకా జెనెటికల్లు ఆయన చిన్న పిల్లాడేం కాదు. 65 ఏళ్ల వయసొచ్చాక కొన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎంతో కొంత వస్తుంటాయి. ఆయన ఫిజిక్ మెయింటెనెన్స్ కోసము అంటే జిమ్ము చేయడము, యోగాలు ఇవన్నీ చేస్తూ ఉండి దానికి సరిపడా కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోవడంలో ఇబ్బందొచ్చి మళ్ళీ ఏదన్నా లో షుగర్ ప్రాబ్లమ్ వస్తుంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే రోజొక ఐస్ క్రీమ్ తినమని చెప్తారు. అట్లాగే ఈవెన్ రాత్రిపూట కూడా భోజనం చేయమని చెప్తుంటారు. అంటే షుగర్ డౌన్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు షుగర్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అది మంచిదేనా? అంటే మరి రాత్రిపూట మనకి క్యాలరీస్ అనేవి 7, 8 తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత సన్‌సెట్ తర్వాత మన క్యాలరీ బర్నింగ్ రేటు చాలా తగ్గిపోతుందనమాట. అందుకనే మనము రాత్రి భోజనం కూడా తొందరగా చేస్తే శరీరంలో క్యాలరీసు వేగం తగ్గిపోకుండానే ఖర్చయ్యే షె ఎనర్జీ ఖర్చయ్యే వేగం తగ్గిపోకుండానే మన డిన్నర్‌ని మనం జీర్ణం చేసుకుంటే అది శరీరానికి శక్తి కింద వస్తుంది. అదర్‌వైజు కొవ్వులాగా మారిపోతుందని ఏ డాక్టర్ అయినా చెప్తారనమాట. మరి నాగార్జున గారు నేను అన్నీ తింటాను, రైస్ తింటాను, తర్వాత ఐస్ క్రీమ్ కంపల్సరీ తింటాను, ఐస్ క్రీమ్ లేకుండా నేను నిద్ర పోలేను అని చెప్పారంటే అతనికి కార్బోహైడ్రేట్స్ లేదా షుగర్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువుందని మనం అర్థం చేసుకోవాలి. జనరల్‌గా ఎందుకంటే ఏ మాత్రం కొంచెం అవగాహన ఉన్న వాళ్ళైనా కూడా రాత్రిపూట ఎక్కువ అన్నం తినొద్దు, ఇట్లాంటి స్వీట్స్ ఎక్కువ తినొద్దు, ఐస్ క్రీమ్స్ లాంటివి తినొద్దు అని ఇవన్నీ చెప్తుంటారు. పోనీ ఐస్ క్రీము టెక్నికల్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే 100 గ్రాముల ఐస్ క్రీమ్‌లో దాదాపు 200 క్యాలరీస్ ఉంటాయి. అంటే మామూలుగా అయితే మాక్సిమం కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఏదో 100 గ్రాముల్లో ఏదో 4, 5 గ్రాముల ప్రోటీన్ మించి రాదు. ఫ్యాట్ కూడా ఒక 2, 3 గ్రాముల మించి ఫ్యాట్ రాదు. ఎందుకంటే మిల్క్ ఉంటుంది కాబట్టి మిల్క్‌లో ఉండే కాస్త ప్రోటీను, మిల్క్‌లో ఉండే ఫ్యాట్ కాస్త వస్తుంది. ఆ తర్వాత మాక్సిమము షుగర్ ఉంటుంది. షుగర్ అంతా కార్బోహైడ్రేటే. రిఫైన్డ్ షుగర్ పైగా చక్కెర కెమికల్‌తో ప్రాసెస్ చేసిన షుగరు. ఆ తర్వాత వాటర్ ఎక్కువ ఉంటుంది. సో,
అందులో పనికొచ్చేవి న్యూట్రిషన్స్ ఏమన్నా ఉన్నాయంటే విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి కోడిగుడ్డులో వచ్చేలాంటివో, కొబ్బరి నూనె లాంటివో ఏమి ఉండవన్నమాట అందులో. అయితే మరి కేవలము రుచికరంగా ఉంటుంది. పోనీ 200 క్యాలరీస్ 100 గ్రాముల్లో 200 క్యాలరీస్ అంటే అది లో క్యాలరీ ఫుడ్ కింద వస్తుందా? అంటే మామూలుగా అయితే 100 గ్రాములు బరువున్నయి ఇడ్లీ తింటే దాదాపు 400 క్యాలరీస్ వస్తాయి. మరి 100 గ్రాముల ఐస్ క్రీమ్‌లో 200 క్యాలరీసే వస్తాయి కాబట్టి దానికన్నా ఇది బెటరా? అంటే మనకి ఈ ఫ్యాట్ కన్వర్షన్ రేషియో అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు 100 గ్రాముల కొబ్బరి నూనె తాగారనుకోండి, 100 గ్రాముల కొబ్బరి నూనెలో 900 క్యాలరీస్ వస్తాయి. అంటే ఐస్ క్రీమ్‌తో పోల్చుకుంటే 700 క్యాలరీస్ ఎక్కువొస్తాయి. కానీ 100 గ్రాముల కొబ్బరి నూనె తీసుకుంటే గనుక అందులో వచ్చే ఎనర్జీ కీటోన్స్‌తోని మీరు 24 అవర్స్ ఆకలి లేకుండా మెయింటైన్ చేయొచ్చు. ఆకలి కాదు, ఎనర్జీ డ్రాప్ కాదనమాట. ఎందుకు అంటే అది 100 గ్రాముల కొబ్బరి నూనెలో దాదాపు 350 గ్రాములకి సరిపడా కీటోన్ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. అంటే చాలా హై ఎనర్జీ ఉంటుంది. అదే మీరు కనీసం 100 గ్రాముల ఇడ్లీలు తీసుకుంటే 400 క్యాలరీస్ అయితే కనీసము ఒక గంట, గంటన్నర అనేది మీకు ఒక మేనేజబుల్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఆ తర్వాత ఏమన్నా మిగిలింది ఉంటే ఫ్యాట్ కింద, ట్రైగ్లిజరైడ్స్ కింద కన్వర్ట్ అయిపోతుందన్నమాట. గ్లిజరాల్ అనమాట. అయితే ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, 100 గ్రాముల ఐస్ క్రీమ్ తింటే అది ఎంత ఫాస్ట్‌గా అంటే క్యాలరీస్ ఎనర్జీ శరీరము లీవర్‌లోకి వెళ్ళి దాని నుంచి కాస్త క్యాలరీస్ రూపంలో ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేలోపే దాన్ని శరీరం ఫాస్ట్‌గా గ్లిజరాల్‌గా మార్చేస్తుందనమాట. అంటే ట్రైగ్లిజరైడ్స్ అనమాట. అంటే ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్ కలిపింది మిశ్రమం కింద మారిపోతుంది. అంటే మన శరీరానికి ఎనర్జీ కింద ఉపయోగపడదనమాట. అన్‌లెస్ లో షుగర్ ఉండే జబ్బు ఉంటే తప్ప. అంటే మనము మామూలు వ్యక్తి ఐస్ క్రీమ్ తింటే ఐస్ క్రీమ్స్ నుంచి శక్తి వచ్చి అంటే కాసేపు ఓ 15-20 మినిట్స్‌లోనే ఇట్లా బాగా శరీరం అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అరగంట తర్వాత ఇన్సులిన్ స్పైక్స్ అంటాం. ఇన్సులిన్ చాలా హై లెవెల్‌లో రేజ్ అవుతుంది పాన్‌క్రియాస్ నుంచి. అది రోజు రాత్రి ఐస్ క్రీమ్ తింటే పాన్‌క్రియాస్‌ని దెబ్బతీయడం కూడా జరుగుతుందనమాట. లివర్‌ని ఇది కాకుండా. ఇతరత్ర ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. ఐస్ క్రీమ్ అనేది అంత ప్రమాదకరమైన ఐటెమ్ కిందనే చెప్పుకోవాలి మనం మెడికల్ టర్మినాలజీలో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అయితే కొన్ని ప్రత్యేక కేసుల్లో లో షుగర్ ఉన్న వాళ్ళకి ఐస్ క్రీమ్ తినమని చెప్తారు, స్వీట్స్ తినమని చెప్తారు. తప్పదనమాట. అట్లాగే కొన్ని జనాభాలో 90% మందికి ఈ కీటో డైట్ ఎట్లాగా ఉపయోగమో అట్లా 1-2% మందికి ఐస్ క్రీమ్స్, స్వీట్స్ తినాల్సి ఉంటుంది. సో దాన్ని నాగార్జున గారు ఏదన్నా ఐస్ క్రీమ్ కంపెనీకి ప్రమోట్ చేస్తున్నారా అని చెక్ చేస్తే అట్లాంటిదేమీ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. ఆయన మామూలుగానే చెప్పారు. కానీ ఆయనకి ఏ రీజన్ వల్ల రోజు రాత్రి ఐస్ క్రీమ్ తినాల్సి వస్తుందో, అది అనారోగ్యమైన ఐస్ క్రీమ్‌ని రోజు ఆరోగ్యకరంగా ఆయన చెప్పడము, దానికి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఆయన కోట్లాది అభిమానులకి తప్పుడు సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు రోజు రాత్రి ఐస్ క్రీమ్ తింటే డబ్బులు వృధా అవ్వడమే కాకుండా ఆరోగ్యం పాడైపోతుంది. బరువు పెరగడమే కాకుండా పాన్‌క్రియాస్ దెబ్బతినడము, లివర్ దెబ్బతినడము, గుండెల్లో బ్లాక్స్ రావడము, ఇవన్నీ గుండెపోటుకి దారితీసే అవకాశాలు ఇట్లాంటివి చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇది నాగార్జున గారు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అభిమానులు కూడా అట్లా టెంప్ట్ అయిపోయి ఐస్ క్రీమ్ తినొద్దని నా మనవి. థ్యాంక్ యూ.